అల్పాపి మే న భవదీయ పదాబ్జ భక్తి శబ్దాదిభోగ రుచిరన్వహ మేధతేహ మత్పాపమేవ హి నిదానమముష్య నాన్యత్ తద్వారయార్య యతిరాజ దయైక సింధో. యతిరాజ వింశతిలో 6వ శ్లోకం. క్రిందటి శ్లోకంలో స్వామి మనవాళ మామూలు రామాంజలి వారి యొక్క పాదపద్మముల యందు అనుభవం ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రార్థన చేశారు. వెంటనే రామాంజలి వారు మనవాళ మామల్ని ప్రశ్నించినట్టుగా భావిస్తున్నారు మనవాళ మామలు. ఏమని? ఏమయ్యా మనవాళ మాముని, నీకు నిజంగా నా పాదార విందముల యందు భక్తి ఉన్నదా? ఇతర విషయాల్లో విరక్తి ఉన్నదా? ఇట్లాంటి లక్షణాలు కలిగి ఉన్నవారు మా కూరేసులే కదా, మా కూరత్తాళ్వాన్లు కదా. కూరత్తాళ్వాన్లాగా ప్రాప్యాన్ని పొందాలనేటువంటి రుచి కలిగినటువంటి వాడవై ఇతర విషయాల్లో విరక్తి కలిగి ఉన్నటువంటి వాడివే నువ్వు ఉన్నావా అని అడిగారట రామాంజలి వారు. ఇలా రామాంజలి అడిగినట్టుగా భావన చేశారు మనవాళ్ళ మమ్మల్ని. అలా భావన చేసి తనకు తానే సమాధానం చెప్తున్నారు. రామాంజ, నువ్వన్నట్టుగా దేవరవారు చెప్పినట్టుగా నీ పాదార విందముల్ని ఎప్పుడు అనుభవించాలనేటువంటి ఆసక్తి నాకు లేదు పెద్దగా. ఇతర విషయాల్లో ఆసక్తి మాత్రం బాగా ఎక్కువగా ఉంది. దీనికి అంతటికీ కారణం నేను చేసుకున్న పాపమే. ఆ పాపాన్ని నువ్వే పోగొట్టి నన్ను అనుగ్రహించాలి అని ఈ 6వ శ్లోకంలో ప్రార్థన చేస్తున్నట్ట. ఏం చెప్తున్నారో చూద్దాం. దయైక సింధో, దయకు సముద్రం వంటి ఓ రామానుజ. యతిరాజా, ఓ రామానుజ, యతులందరికీ పతిగా చెప్పబడేటువంటి వాడా. ఆర్య, పూజ్యులైనటువంటి వారా. భవదీయ పదాబ్జ భక్తి, నీ పాదార విందముల యందు భక్తి అనేటువంటిది నాకు అల్పాపి నా కొద్దికి కూడా లేదు. మరి ఏముంది నీకు అంటే శబ్దాదిభోగ రుచి, విషయాంతరములను అనుభవించాలనేటువంటి దాంట్లో ఆసక్తి అన్వహ మేధతే, చాలా ఎక్కువగా ఉంది. అయ్యో, మరి ఇలాగా ఇతర విషయముల మీద ఆసక్తి ఉండడానికి కారణం ఏమిటి? అముష్య నిదానం మత్ పాపమేవి, దీనికి అంతటికీ కారణం నా పాపమే, నా అన్యతి ఇంకేవి కారణం కాదు. అందుచేత తత్, ఆ యొక్క పాపాలని నివారింపవలసింది అని ప్రార్థన చేస్తున్నట్ట. భవదీయ పదాబ్జ భక్తి అల్పాపి నా. దేవర వారి యొక్క శ్రీచరణ పద్మాల్లో పూర్ణమైనటువంటి భక్తి లేకపోవడమే కాదయ్యా, పూర్ణంగా లేకపోయినా పర్వాలేదు, కొద్దికి కూడా లేదు నీ యొక్క పాదముల యందు భక్తి. పూర్తిగా పరమభక్తి పరాయణలుగా అవ్వక్కర్లేదు, కొద్దిగా భక్తి ఉన్నా చాలు కదా. ఆ కొద్ది భక్తి కూడా లేదయ్యా నీ పాదార విందముల దగ్గర. అది మాత్రమే కాకుండా ఇతర విషయాల్లో ప్రావణ్యం మాత్రం బాగా ఎక్కువగా ఉంది. ఇతర విషయాల్లో ప్రేమేమో ఉండకూడదు, భగవద్ విషయంలోనూ ఆచార్య విషయంలో ప్రేమ ఎక్కువగా ఉండాలి. పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని, భగవంతుని యందు ఆసక్తి కలిగి ఉండాలి, మిగతా విషయములందు విరక్తి కలిగి ఉండాలి. ఇలా ఎవడైతే కలిగి ఉంటాడో వాడు ప్రపన్నుడిగా చెప్పబడతాడు, వైష్ణవుడిగా చెప్పబడతాడు. కానీ నేను స్వామి నీ పాదముల యందు భక్తి ఎక్కువ లేక కాదా, కొద్దికి కూడా లేదు, మిగిలిన విషయాల్లో మాత్రం ఎక్కువగా ఉంది. పోనీ ఎక్కువ లేదు లేదా కొద్దిగా ఉంది, ఇవన్నీ పక్కన పెడితే నీ యందు ఆనుకూల్యం కొంచెం లేకపోయినప్పటికీ కనీసం నువ్వు నన్ను కటాక్షించడానికి వచ్చినప్పుడు అడ్డు పెట్టకుండా ఉండాలి కదా, అది కూడా లేదయ్యా నాకు అంటున్నారు. శబ్దాదిభోగ రుచిరన్వహ మేధతే. దేవర వారి యొక్క శ్రీచరణాల్లో కైంకర్యం చేయడానికి అడ్డుగా లౌకిక విషయాల్ని అనుభవించాలనే శ్రద్ధ దినదినము ప్రవర్ధమం అవుతూ ఉన్నది. ఇలా చెప్పడం చేత ఈ 2 వాక్యాల్లో, మొదటి 2 వాక్యాల్లో అష్టాక్షరీ మహామంత్రంలో తృతీయ పదార్థంగా చెప్పబడేటువంటి అనన్య భోగ్యత్వం నిష్ఠ తమకు లేదని చెప్తున్నారు. అనన్య భోగ్యత్వం అంటే నారాయణాయ అనేటువంటి దాంట్లో ఏం చెప్తుంది? భాగవత్ ఆచార్య కైంకర్యము తప్ప
మిగతాదేది కూడా భోగ్యమైనటువంటిది కాకూడదు. అలా ఉంటేనే అనన్యభోగ్యత్వం. కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, అన్ని విషయాల్లోనే నాకు ఆనందం, రుచి, ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇది అనన్యభోగ్యత్వానికి ప్రతిబంధకం అవుతూ ఉన్నది. అంతేకాకుండా మొదటి వాక్యంలో చెప్పినటువంటి పరమాత్మ యందు ఆసక్తి లేదా ఆచార్యుల యందు భక్తి అనేటువంటిది అస్సలు లేదు అని చెప్తున్నారు. ఈ విధంగా చెప్పడం చేత పెరుమాళ్ల విషయంలో జీవాత్మకు ఉండవలసినటువంటి అనన్యభోగ్యత్వం అనేటువంటి దానికి ఇది ప్రతిబంధకంగా చెప్పబడుతోంది. అయితే ఈ రెండిటికి మూలం ఏమిటండి అన్నారు, మనం చేసుకున్నటువంటి పాపమే అని మనవాళ్ళ మమ్మల్ని చెప్తున్నారు. ప్రాప్త విషయమైనటువంటి దేవర వారి కైంకర్యం పట్ల ఆసక్తి లేకపోవడానికి, అప్రాప్త విషయాలైనటువంటి లౌకిక విషయాల్లో ఆసక్తి కలిగి ఉండడానికి కారణం పాపిష్టివాడైనటువంటి నా పాపమే కదా. పాపమేవ ఏవకారాన్ని పెట్టారు. ఏవకారం చేత అవధారణార్థం, అంటే అది తప్ప ఇంకోటి కారణం కాదు, మా పాపమే కారణము. ఓ రామానుజా, నీ పాదములు ఎందు ఆసక్తి లేకపోవడానికి, మిగతా విషయాల్లో ఆసక్తి ఉండడానికి అంటున్నారు. ఏదో మనం చూడండి, మంచిగా ఉంటే అంతా మన గొప్పతనమే అనుకుంటాం, చెడుగా ఉంటే భగవంతుని తిడతాం, ఏమిటో భగవంతుడు ఇలాంటి కష్టాలు పెట్టేశారండి. కానీ ఇక్కడ మనవాళ్ళ మమ్మల్ని ఏం చెప్తున్నా అంటే, అన్నిటికీ మా పాపమే కారణము, నా అన్యత, మిగతాది ఇది కారణం కాదు. భగవంతుడి యొక్క నిరంకుశ స్వాతంత్ర్యం దీనికి కారణం కాదు. భగవంతుడు ఎప్పుడు అందరి యొక్క మంచినే కోరుకుంటాడు. అలాగే ఆచార్యులు కూడా అందరూ ఉజ్జీవించాలనే పాటుపడతారు కదా. అందువల్ల నా కర్మదోషం వల్ల ఎలా ఏర్పడితే మీరు మాత్రం ఏం చేస్తారు అని మీరు అనుకోవచ్చు, కానీ మీరే చేయగలరు. తత్ వారయ, ఆ పాపాన్ని మీరే పోగొట్టాలి, మీరే అడ్డుకోవాలి, నివారించాలి అంటున్నారు. వెంటనే రామానుజుడు అడిగాట, నిజంగా నీ పాపాలను పోగొట్టేటువంటి శక్తి నాకు ఉందయ్యా అని అడిగాట. అడిగితే ఆర్య, ఆ విధంగా చేయడానికి తగిన ఉపాయాన్ని తెలిసినటువంటి జ్ఞానం మీకుంది కదా. మీ జ్ఞానంతో, మీ శ్రీసూక్తులతోటి నాలో ఉండేటువంటి పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలో మీరే అనుగ్రహించండి. యతిరాజా, యతిరాజా అని ఎందుకంటున్నారంటే, తెలిసినట్లుగా చేయగల మీకు శక్తి లేదా? జితేంద్రియులుగా చెప్పబడేటువంటి సన్యాసులందరికీ కూడా నాథులు కదా మీరు. మీ అభిమానాన్ని నోచుకున్న వారి యొక్క పాపాన్ని పోగొట్టడానికి తగిన శక్తి మీలో ఏమాత్రం కొరత లేదు, పరిపూర్ణంగా ఉంది అంటున్నారు. అయితే ఆ శక్తి మాత్రం ఉంటే సరిపోయిందా? కటాక్షించాలి కదా. అంటే తర్వాత దయైక సింధో, అంటే నా పాపాలని అడ్డుకునేటువంటి శక్తి, నా పాపాలని మీ యొక్క శ్రీశుక్తుల ద్వారా నివారించేటువంటి శక్తి, ఇవన్నీ ఉన్నప్పటికీ ఆ శక్తిని మనకు అనుగ్రహించాలి కదా. అనుగ్రహించాలంటే దానికి చెప్తున్నారు దయైక సింధో, ఆ జ్ఞానశక్తులను రక్షణకు ఉపయోగపడేటట్లుగా నిర్వహించే మీ కృపకి ఏమైనా లోటుందా అంటే, అస్య దయైక సింధోహో, విశేషజ్ఞునైనటువంటి కూరేసుల్ని తలమునకలు చేసేటువంటి రీతిలో మీ కృప అనేటువంటి గుణం ఒక పెద్ద సముద్రంగా ఉంది. దయైక సింధో, దయ ఏక సింధో, దయ అనేటువంటి గుణం మాత్రం మీలో బాగా అభివృద్ధి చెందింది. రామానుజుల వారికి అనేక కళ్యాణగుణం ఉన్నప్పటికీ కూడా ఈ ఏకశబ్దం ద్వారా ఏం చెప్తున్నారంటే, మిగతా గుణాలన్నీ కూడా వెతికి చూసి పట్టుకోవాలట. అంటే దయాగుణం బాగా ఎక్కువగా ఉంది, మిగతా గుణాలు వెతికి పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగా అంటే దయ ఎక్కువగా ఉంది, దయాగుణం కలిగినటువంటి వాడే పక్కవాడి మీద జాలి పడతాడు, పక్కవాడిని రక్షించాలనుకుంటాడు. అందువల్ల దయ అనేటువంటి గుణం మీలో సముద్రంలా ఉంది. కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించినటువంటి నాకు ఉండేటువంటి పాపాలను పోగొట్టి మిమ్మల్ని అనుభవించేటువంటి చక్కటి జ్ఞానాన్ని, మీ యందు భక్తిని నాకు కలగజేయవలసింది అని ప్రార్థన చేస్తున్నారు ఈ శ్లోకంలో స్వామి మనవాళ్ళ మామూలు. జై శ్రీమన్నారాయణ.